హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ 2020 జాతీయ అంశాల గురించి మనం ప్రస్తావించాం. నెక్స్ట్ 2020 అంతర్జాతీయ అంశాల గురించి చూద్దామండి. అంతర్జాతీయ అంశాలు. ఈ అంతర్జాతీయ అంశాల్లో అతి ముఖ్యమైన అంశాల గురించి మనం చూద్దాం. ఎందుకంటే మనకున్న టైం తక్కువ కాబట్టి మెయిన్ ఈవెంట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్, అంతర్జాతీయ అంశాల్లో మొదటి అంశంగా మనకి 2020 జూలై నెలలో సింగపూర్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఆ ఎన్నికల్లో భాగంగా పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన ఏ పర్సన్ మళ్ళీ సింగపూర్కి ప్రధానమంత్రి ఎన్నికయ్యారు, వాళ్ళకి ఎన్ని స్థానాలు రావడం జరిగింది, వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఏమిటి అనే అంశాల గురించి మనం ప్రస్తావిద్దాం. సో 2020 అంతర్జాతీయ అంశాలు మొదటి అంశం కనుక తీసుకుంటే సింగపూర్ ఎన్నికల ప్రస్తావన అనేది చేద్దాం. ఈ సింగపూర్ ఎన్నికల ప్రస్తావనలో పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన లీ సీన్ లూంగ్ ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నిక అవ్వడం జరిగింది. ఈ సింగపూర్ ఎన్నికల్లో జూలై 11వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 93 స్థానాలకు గాను ఈ పీపుల్స్ యాక్షన్ పార్టీ 83 స్థానాలు విన్ అయితే, అపోజిషన్ పార్టీ వర్కర్స్ పార్టీ కేవలం 10 స్థానాలు మాత్రమే విన్ అవ్వడం జరిగింది. సో సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే 1965 నుండి కూడా అధికారంలో ఉన్న పార్టీగా మనం పీపుల్స్ యాక్షన్ పార్టీ అనే పేరుని మనం చెప్పచ్చు. సింగపూర్ అనే దేశానికి మన దేశానికి ఉన్న అంశాల్లో ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే రెండవ అతిపెద్ద దేశంగా సింగపూర్ అనే దేశాన్ని చెప్తారండి. సో అందుకే మనం సింగపూర్ గురించి తెలుసుకోవాలి. సో భారతదేశం నుండి సింగపూర్ దేశానికి రాయబారి ఎవరంటే జావేద్ అష్రఫ్ అనే పేరు వస్తుందండి. జావేద్ అష్రఫ్ భారత్ నుండి సింగపూర్ దేశానికి సంబంధించి వచ్చే రాయబారి ఆయన. సో భారత్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా పెట్టే రెండవ అతిపెద్ద దేశంగా సింగపూర్ అని చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఎఫ్డిఐ లిమిట్స్ యొక్క అంశం గురించి చూద్దాం. ఎఫ్డిఐ లిమిట్స్ కనుక తీసుకుంటే మనకి ఇటు రక్షణ రంగంలో కానీ ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐ యొక్క క్యాపిటల్ మనకి 49% ఉంటుందండి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లో 20% ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో 74% ఉంటుంది. టూరిజంలో 100%, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా 100% అనేది మనకి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ అంశం కూడా మనకు గుర్తుండాలి. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా పెట్టే మొదటి దేశం ఏదంటే మారిషస్ అండి. మారిషస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మారిషస్ అనేది మనకి మొదటి స్థానంలో రావడం జరుగుతుంది. సింగపూర్ అనేది మనకి 2వ స్థానంలో వచ్చే దేశంగా చెప్పచ్చు. సో లీ సీన్ లూంగ్ యొక్క పార్టీ ఏంటి, వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఎవరు, సింగపూర్ అనే దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అనేది కూడా మనం ప్రస్తావన చేయవచ్చు. 1965 అని చెప్పచ్చు. సరే, అది
సో అంతర్జాతీయ అంశాల్లో మరొక అంశాన్ని కనుక ప్రస్తావిస్తే రెండు వేల 36వ సంవత్సరం వరకు పుతినే రష్యా అధ్యక్షుడు. ఈ అంశం గురించి కూడా మనకు తెలియాలని 2036వ సంవత్సరం వరకు రష్యా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటున్నారంటే ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడే వ్లాదిమిర్ పుతిన్ ఉంటున్నాడు. సో ఆ విధంగా అక్కడ ఆ దేశంలో రాజ్యాంగ సవరణలు చేయడం జరిగిందండి. సో ఈ రాజ్యాంగ సవరణలు చేస్తున్న సందర్భంలో భాగంగా ఎంతమంది ప్రజలు, ఎంత శాతం మంది ప్రజలు ఆమోదించారు, ఎంత శాతం మంది ప్రజలు ఆమోదించలేదు, రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఏ సంవత్సరంలో ఎన్నుకోబడ్డాడైనా క్లియర్ అంశాల గురించి చూద్దామండి. ఈ రాజ్యాంగ సవరణ అంశాల్లో భాగంగా ఎంత శాతం మంది ప్రజలు ఆమోదించారంటే దాదాపుగా 78% మంది ప్రజలు ఆమోదిస్తే కేవలం 22% మంది మాత్రం వ్యతిరేకించారని. అంటే 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతినే కావాలని 78% మంది ప్రజలు ఆమోదిస్తే 22% మంది ప్రజలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని. సో ఇక్కడ ఈ అంశం తెలియాలి. ఇక్కడ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎన్నుకోబడ్డాడంటే 2000 ఇయర్లో ఎన్నుకోబడ్డాడు. 2000వ సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా ఈయన పదవీ బాధ్యతలు చేపట్టాడని. ప్రజెంట్ మనకి వ్లాదిమిర్ పుతిన్ యొక్క వయస్సు అనేది 67 సంవత్సరాలుగా ఉంది. అంటే దాదాపుగా ఈయనకి 83 సంవత్సరాల వరకు రష్యా అధ్యక్షుడిగా ఈయనే ఉంటున్నాడు. ప్రజెంట్ ఆయన వయస్సు 67 ఇయర్స్. 83 సంవత్సరాల వరకు రష్యా అధ్యక్షుడిగా ఈయనే ఉంటున్నాడు. ఆ సమయంలో ఇంకా ఏమైనా రాజ్యాంగ సవరణలు కనుక చేస్తే ఇంకా హోల్ టైం రష్యా అధ్యక్షుడిగా ఈయనే ఉండే అవకాశం అనేది ఉందని. ఇక్కడ రష్యా అనేది ప్రపంచంలో రక్షణ రంగ అంశాల్లో భాగంగా అత్యంత ప్రముఖమైన, అత్యంత బలమైన దేశంగా చెప్పచ్చు. మిజైల్స్ని తయారు చేసే టెక్నాలజీ ఏ దేశమైనా కూడా రష్యా దేశం నుంచే కొనుగోలు చేయడం జరుగుతుందని. సో ప్రపంచంలో జనాభా పరంగా రష్యా అనేది తక్కువ అవ్వచ్చేమో కానీ ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశంగా మనం రష్యా చెప్తారు. సో రష్యా దేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్గా చెప్పచ్చు. 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్గా మన రష్యా దేశం యొక్క విస్తీర్ణాన్ని చెప్పచ్చు. సో మన దేశం కూడా రక్షణ రంగానికి సంబంధించి రష్యా దేశం నుంచే చాలాసార్లు యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయడం జరిగిందండి. సో భారత్ నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ అనే పేరు వస్తుందండి. భారత్ నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ. బి వెంకటేష్ శర్మ. అండ్ రీసెంట్గా రష్యాకి సంబంధించి మనం ఒక అంశాన్ని కానీ ప్రస్తావిస్తే మనకి 2020 12వ బ్రిక్స్ సమావేశం రష్యాలో జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఏ ప్రదేశంలో జరిగింది? సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రదేశంలో జరిగింది. సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రదేశంలో మనకి 2020 12వ బ్రిక్స్ సమావేశం అనేది జరిగింది. అంటే బ్రిక్స్ యొక్క దేశాల కూటమి
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50% జనాభా ఈ 5 దేశాలకు సంబంధించే వస్తుంది. సో ఈ 5 దేశాల ఆర్థిక సామాజిక భద్రత అంశాలకు సంబంధించి ఎవ్రీ ఇయర్ అంటే 2009 నుంచి మనకి బ్రిక్స్ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందండి. సో 2020 12వ బ్రిక్స్ సమావేశం యొక్క వెన్యూగా రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పచ్చు. ఈ 2020 బ్రిక్స్ సమావేశం యొక్క నినాదం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నినాదం ఏంటా అని చూస్తే గ్లోబల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అని చెప్పచ్చు. గ్లోబల్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది మనకి 2020 12వ బ్రిక్స్ సమావేశం యొక్క నినాదంగా చెప్పచ్చు. క్లియర్. బ్రిక్స్ సంస్థ యొక్క నూతన అధ్యక్షుడు ఎవరంటే సెర్జీ రేబక్ అనే పేరు రావడం జరుగుతుంది. సెర్జీ రేబక్ అనే పర్సన్ రష్యా దేశానికి సంబంధించి వచ్చే వ్యక్తి అయిన బ్రిక్స్ అనే సంస్థకి ఎన్నో అధ్యక్షుడు అంటే 2వ అధ్యక్షుడిగా చెప్పచ్చు. మొట్టమొదటి అధ్యక్షుడిగా మనం కేవీ కామత్ అనే పర్సన్ భారతదేశానికి సంబంధించి రావడం జరుగుతుందండి. సో బ్రిక్స్లో భారతదేశం అనేది కూడా వన్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి భారతదేశంలో ఎన్ని బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అనే క్వశ్చన్ కూడా వేస్తాడండి. భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి అంటే కేవలం 2 మాత్రమే జరిగినాయండి. 2012, 2016 సంవత్సరాల్లో మనకి బ్రిక్స్ సమావేశాలనే జరిగినాయి. అంటే ఒకసారి చూద్దామండి. అంటే ఒక ఆర్డర్లో కనుక తీసుకుంటే 2019లో 11వ బ్రిక్స్ సమావేశం కనుక తీసుకుంటే బ్రెజిల్, 2018లో సౌత్ ఆఫ్రికా, 2017లో చైనా, 2016లో ఇండియా. సో ఓవరాల్ మనం తీసుకుని సరిపోయింది. సో 2012-16 సంవత్సరాల్లో భారతదేశంలో బ్రిక్స్ సమావేశాలు జరిగినాయి. గోవా, బెంగళూరు అనే ప్రదేశాల్లో మనకు నిర్వహించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. 12 బ్రిక్స్ సమావేశాల్లో భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సమావేశాలు జరిగినాయంటే 2. 2012, 2016 అనేది మనం చెప్పచ్చు. క్లియర్. ఇక్కడ బ్రిక్స్ యొక్క రీసెంట్ బ్రిక్స్ సమావేశం యొక్క నినాదం అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రిక్స్ ప్రెసిడెంట్ పేరు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే షాంఘై అంటే చైనా దేశంలో షాంఘై అనే ప్రదేశంలో కలదని. క్లియర్. సో ఈ 5 దేశాల యొక్క ఆర్థిక సామాజిక భద్రత అంశాలకు సంబంధించి వచ్చేదే బ్రిక్స్ అనే సంస్థ. సో 2021లో ఎక్కడ నిర్వహిస్తారంటే మన భారతదేశంలో నిర్వహిస్తారని. అది ఏ ప్రదేశంలో నిర్వహిస్తారని మనకి ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదు, బట్ ఇండియాలో నిర్వహించడం జరుగుతుందని. ఇది బ్రిక్స్ అనే సంస్థ గురించి. బ్రిక్స్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే యూకే దేశానికి చెందిన జిమ్ ఓనిల్, ఒక ఆర్థికవేత్త ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. సో 2036 వరకు రష్యా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారంటే వ్లాదిమిర్ పుతినే రష్యా అధ్యక్షుడిగా ఉంటున్నారని. క్లియర్. సో ఆ విధంగా రాజ్యాంగ సవరణ ఆమోదానికి ఎంతమంది మద్దతు తెలిపారు, ఎంతమంది తిరస్కరించారు అనేది కూడా తెలియాలి. దాదాపుగా 78% మంది ప్రజలు మద్దతు తెలిపితే 22% మంది ప్రజలు దానికి ఆపోజిట్గా ఉన్నారండి. సో ప్రపంచంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణం కలిగిన దేశంగా రష్యా వస్తే 17.1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది రష్యా యొక్క విస్తీర్ణంగా చెప్పొచ్చు. భారత్ నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ అనే పేరు రావడం జరుగుతుందండి. సో ఇక్కడ 12వ బ్రిక్స్ సమావేశం గురించి కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్. క్లియర్. 2020 అంతర్జాతీయ అంశాల్లో మరొక అంతర్జాతీయ అంశంగా తీసుకుంటే మనకి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్
ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి? మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించాడు. అంటే ప్రజెంట్ మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతున్న దేశంగా లేదా వైదొలిగిన దేశంగా అమెరికా వస్తుందని. అంటే జో బైడెన్ అధ్యక్షుడు అయ్యాడు రీసెంట్గా. బట్ జో బైడెన్ మనకి జనవరి 30-31 తేదీలో ఆయన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు నెక్స్ట్ ఇయర్. సో జో బైడెన్ ఈ అంశంలో భాగంగా బయటకు వచ్చేస్తాడా లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉంటాడా అనేది మాత్రం మనకు క్లారిటీ లేదు. బట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ప్రతిపాదన చేశాడు. దేనికి చేశాడు? WHO అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలకు సంబంధించి కాకుండా కేవలం చైనాకి మాత్రమే కొమ్ము కాస్తుంది, చైనాకి మాత్రమే ఫేవర్గా ఉంటుంది అని ఆరోపించి WHO నుంచి మేము బయటకు వచ్చేస్తున్నామని డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశానికి చెందిన డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడు ఈ అంశాన్ని తీసుకున్నాడండి. సో దాని గురించి మనం ప్రస్తావిద్దాం. క్లియర్? WHO నుంచి వైదొలగనున్న అమెరికా. WHO నుంచి వైదొలగనున్న అమెరికా. సో రీజన్ మీకు ఆల్రెడీ చెప్పానండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలో ఉండే దేశాలకి సంబంధించి కాకుండా కేవలం చైనాకి మాత్రమే ఫేవర్గా ఉంది, చైనాకి మాత్రమే కొమ్ము కాస్తుంది అని ఆరోపించి డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. సో మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నామని UNOకి డొనాల్డ్ ట్రంప్ ఏ తేదీన లేఖ రాశాడంటే 2020 జూలై 6వ తేదీన లేఖ రాశాడని ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాడు. ఇలా లేఖ రాసిన సమయం నుంచి ఒక 1 ఇయర్ వేచి ఉండాలని, ఒక 1 ఇయర్ టైం ఇస్తారు UNO వాళ్ళు. సో ఆ 1 ఇయర్లో వస్తే మళ్ళీ సభ్యదేశంగా రావచ్చు, లేదా వాళ్ళు తీసుకున్న మొదటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండొచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ 2021 జూలై 6వ తేదీ కల్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలగనుంది. లెటర్ రాసింది 2020 జూలై 6న రాశాడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితికి. మేము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటకు వచ్చేస్తున్నామని లేఖ రాశాడు. ఆ లేఖ ఇచ్చిన దగ్గర నుంచి 1 ఇయర్ వేచి ఉండాలని టైం పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఏదైనా మనకి అక్కడ సిచ్యువేషన్స్ మారి మళ్ళీ అమెరికా రావచ్చు, లేదా మొదటి నిర్ణయానికి కట్టుబడి బయటికి వెళ్ళిపోవచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నిర్ణయం అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ జో బైడెన్ చేతిలో ఉంది. జో బైడెన్ ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఉండొచ్చా ఉండకూడదు అనేది ఆయన చేతుల్లో ఉన్న అంశం. బట్ మనం ఈ అంశం గురించి తెలుసుకోవాలి. క్లియర్? ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అతి ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తున్న దేశం ఏదంటే అమెరికానే. ప్రపంచంలో మనకు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు కనుక తీసుకుంటే 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అతి ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తున్న దేశం ఏదంటే అమెరికా. దాదాపుగా $450 మిలియన్ ఇస్తారండి. $450 మిలియన్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అమెరికా ఇవ్వడం జరుగుతుంది. మరి అంత ఎక్కువ అమౌంట్ ఇచ్చే అమెరికానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి బయటకు వచ్చేస్తుందంటే కొంచెం మనం అనుమానపడాల్సిన విషయం. ఎందుకంటే చైనా యొక్క ప్రాబల్యం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద ఉంది అనేది అమెరికా ఆరోపించిన ముఖ్యమైన అంశంగా చెప్పచ్చు. సో ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అత్యధికంగా విరాళాలు ఇచ్చే దేశం ఏదన్నా అమెరికా అనే చెప్పచ్చు. క్లియర్? ఎంత అంటే $450 మిలియన్ అని చెప్పచ్చు. ఈ కరోనా అంశంలో భాగంగా అమెరికాలో రికార్డ్ అయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య కనుక తీసుకుంటే దాదాపుగా 13.7 మిలియన్ కేసెస్ అనేవి మనకి రావడం జరుగుతుందండి అమెరికాలో.
13.7 మిలియన్. డే బై డే పెరుగుతుంది. నేను ఈ అంశం చెప్పేదాటికి 13.7 మిలియన్స్గా ఉందండి. మళ్ళీ చాలామంది కూడా ఇంకా ఎక్కువ ఉందని కూడా అంటారు. అది కాదు, ఈ అంశాన్ని చెప్పేటప్పటికి అమెరికాలో ఉండే మొత్తం కరోనా కేసుల సంఖ్య ఎంత అంటే 13.7 మిలియన్స్గా చెప్పచ్చు. అర్థమవుతుందని. సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆల్రెడీ మనం డైరెక్టర్ జనరల్ గురించి ప్రస్తావించాం, టెడ్రాస్ అధానం. సో టెడ్రాస్ అధానం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఎన్నవ డైరెక్టర్ జనరల్ అంటే మనకి 9వ డైరెక్టర్ జనరల్ అని చెప్పాం. మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే బ్రాస్ కెస్హామ్ అని చెప్పడం జరిగిందని. సో ప్రపంచంలో హెల్దీయెస్ట్ కంట్రీస్గా స్పెయిన్, ఇటలీ, ఐస్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాలని ముఖ్యంగా చెప్తారు. ఇక్కడ వాటి పేర్లు కూడా ఇంపార్టెంట్. హెల్దీయెస్ట్ కంట్రీస్గా వేటిని చెప్తారంటే మొదటి స్థానంలో స్పెయిన్ అనేది రావడం జరుగుతుంది. 2వ స్థానంలో ఇటలీ వస్తుంది. 3వ స్థానంలో ఐస్లాండ్ అనే దేశం రావడం జరుగుతుంది. 4వ స్థానంలో జపాన్ అనే దేశం వస్తుంది. 5వ స్థానంలో స్విట్జర్లాండ్ అనే దేశం రావడం జరుగుతుందని. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన దేశాలు ఏవంటే ఇవే టాప్ 5 కంట్రీస్. మరి భారతదేశంలో అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రాలు ఏవంటే మనం ఆల్రెడీ చెప్పా, కేరళ, ఆంధ్రప్రదేశ్. క్లియర్. ఇక్కడ WHO అనేది మనకి ఆరోగ్య రంగ అంశాలకి సంబంధించి వస్తుంది కాబట్టి మన ఇండియాకి సంబంధించి ఆరోగ్య రంగ అంశాల పర్యవేక్షణలో భాగంగా మనకి ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేది రావడం జరుగుతుందని. ఆయుష్ మంత్రిత్వ శాఖ. ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారు? మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఎవరంటే శ్రీపద్ యశో నాయక్. మినిస్టర్ ఆఫ్ ఆయుష్గా శ్రీపద్ యశో నాయక్ అని చెప్తారు. ఆయుష్ అంటే అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి. ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతిగా ఆయుష్ అనే అబ్రివేషన్ చెప్తారు. సో మినిస్టర్ ఆఫ్ ఆయుష్గా శ్రీపద్ యశో నాయక్ అనే పేరు వస్తుందని. రీసెంట్గా లాన్సెట్ అనే సంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు ఆయురార్థం ఎంత అంటే ఇండియా యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత, ఇండియాలో హైయెస్ట్ లైఫ్ స్పాన్ ఉన్న రాష్ట్రం ఏది, లోయెస్ట్ లైఫ్ స్పాన్ ఉన్న రాష్ట్రం ఏది, హైయెస్ట్ లైఫ్ స్పాన్ ఉన్న కంట్రీ ఏదనేది మనకు 4 అంశాలు రిపోర్ట్ ఇచ్చారు. ఈ లాన్సెట్ అనేది కూడా మనకు అమెరికాకి సంబంధించి వచ్చే ఒక వన్ ఆఫ్ ది సంస్థగా చెప్పచ్చు. సో అకార్డింగ్ టు లాన్సెట్ సర్వే, ద యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండియా ఈజ్ 70.8 ఇయర్స్. అంటే భారతదేశంలో సగటు జీవితకాల ప్రమాణ రేటు ఎంతంటే, జీవితకాల ప్రమాణ రేటు వయసు ఎంతంటే 70.8 సంవత్సరాలండి. దేని ప్రకారం? లాన్సెట్ యొక్క సర్వే ప్రకారం. మరి భారతదేశంలో హైయెస్ట్ లైఫ్ స్పానింగ్ స్టేట్ ఏదంటే మనకి కేరళ వస్తుందండి. కేరళ యొక్క లైఫ్ స్పాన్ ఎంతంటే 77 సంవత్సరాలు దాదాపుగా. అతి తక్కువ లైఫ్ స్పాన్ ఉన్న కంట్రీ రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరప్రదేశ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కేవలం 66 సంవత్సరాలు మాత్రమే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ లైఫ్ స్పానింగ్ కంట్రీ ఏదంటే జపాన్ యొక్క లైఫ్ స్పానింగ్ దాదాపుగా మనకి 81 సంవత్సరాలు రావడం జరుగుతుందని. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైఫ్ స్పానింగ్ కలిగిన దేశం ఏదంటే జపాన్ చెప్పచ్చు. అదే మన భారతదేశంలో కనుక తీసుకుంటే హైయెస్ట్ లైఫ్ స్పానింగ్ స్టేట్గా కేరళ వస్తుంది, లోయెస్ట్ లైఫ్ స్పానింగ్ స్టేట్గా ఉత్తరప్రదేశ్ వస్తుంది, యావరేజ్ లైఫ్ స్పాన్గా 70.80 సంవత్సరాలుగా మనం తీసుకోవచ్చు. దేని సర్వే ప్రకారం అంటే లాన్సెట్ యొక్క సర్వే ప్రకారం అని చెప్తారు. లాన్సెట్ యొక్క సర్వే. అర్థమవుతుందండి. సో ఆయుష్ యొక్క మీనింగ్ కూడా ఇంపార్టెంట్.
ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగనున్న దేశంగా అమెరికా అనే దేశాన్ని మనం చెప్పచ్చు. సో ప్రపంచంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి అతి ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇస్తున్న దేశం అని అమెరికానే. దాదాపుగా $450 మిలియన్ ఇస్తున్నారండి. సో అమెరికాలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13.7 మిలియన్ కేసెస్గా మనం చెప్పచ్చు దాదాపుగా. సో ఇది ఈ అంశం గురించి. సో జూలై 6, 2020న డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాడు. అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ జూలై 6 వరకు వేచి ఉండాలి. ఈ 1 ఇయర్లో ఏమైనా పరిణామాలు జరిగితే అమెరికా సభ్యదేశంగా వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళిపోవచ్చు. అది రీసెంట్గా ఎలక్ట్ అయిన అమెరికా అధ్యక్షుడి చేతిలో ఉంటుందని. సో రీసెంట్గా ఎలక్ట్ అయిన అమెరికా అధ్యక్షుడి పేరేంటండి? జో బైడెన్. జో బైడెన్ అమెరికా దేశానికి ఎన్నో అధ్యక్షుడు అనేది అడుగుతారండి. ఎన్నో అధ్యక్షుడు? 46వ అధ్యక్షుడిగా చెప్పొచ్చు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అంటే డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా వస్తాడండి. సో మనకి బరాక్ ఒబామా కూడా డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తే. భారతదేశానికి సంబంధించి గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా అమెరికా దేశం నుంచి ఒక్క అధ్యక్షుడు మాత్రమే మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందండి. ఆయనే బరాక్ ఒబామా. 2015లో మనకి రావడం జరిగింది. 2015వ సంవత్సరంలో వచ్చాడు. సో 2021 భారత గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథి ఎవరు అనేది కూడా మనం చెప్పాం. ఎవరు? బోరిస్ జాన్సన్ అనే పేరు వస్తుంది. యూకే దేశం యొక్క ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. సో ఆ విధంగా ఈ అంశాలనేవి మనకు రావడం జరుగుతుందండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగనున్న దేశంగా అమెరికా అనే దేశాన్ని చెప్తారు. ఇక్కడ అమెరికా అనే దేశం ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా వస్తుంది. అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందిన దేశంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత దేశంగా మనం చెప్పచ్చు. సో ప్రపంచాన్నే ఆర్థికంగా శాసిస్తున్న దేశంగా అమెరికా అనే దేశాన్ని చెప్పచ్చు. ఇటువంటి అమెరికా దేశంలో మనకి ముఖ్యమైన 2 సంస్థలు రావడం జరుగుతుందండి. ఆ 2 సంస్థల పేర్లు కనుక తీసుకుంటే, ఒకటి ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ అనేది చాలా ముఖ్యమైన సంస్థ. ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ మాల్పాస్. ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా డేవిడ్ మాల్పాస్ అనే పేరు వస్తుందండి. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ప్రపంచ బ్యాంకుని స్థాపించింది 1945. దాదాపుగా 189 దేశాలు సభ్యత దేశాలుగా ఉంటాయి. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ. సో ప్రపంచ బ్యాంక్ చేసే వర్క్ ఏంటో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దేశాల పురోగతికి సంబంధించి రుణాలు కల్పించే సంస్థగా మనం ప్రపంచ బ్యాంక్ అని చెప్పచ్చు. క్లియర్? సో IMF అనేది కూడా మనకి వాషింగ్టన్ డీసీకి సంబంధించి హెడ్ క్వార్టర్ కలిగిన సంస్థగా చెప్పచ్చు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే అంశం అనేది మనకి ప్రపంచ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థగా, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలుగానే వస్తాయండి. భారతదేశం యొక్క ప్రపంచ బ్యాంక్ ఏదంటే మనకు RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, ఇండియా సెంట్రల్ బ్యాంక్ అని చెప్తారు. సో ప్రజెంట్ RBI గవర్నర్ అన్న 25వ RBI గవర్నర్ అన్న మనకి శక్తికాంత దాస్ అనే పర్సన్ రావడం జరుగుతుందని. మొట్టమొదటి RBI గవర్నర్గా బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే ఆస్బార్న్ స్మిత్ అని చెప్తారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయితే CD దేశ్ముఖ్ అని చెప్తారు. సో భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అనేది అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందడానికి గల ముఖ్యమైన కారణం ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు చెప్తారు. సో ఇందిరాగాంధీ గారు భారతదేశంలో బ్యాంకులని జాతీయకరణం చేయడం బట్టే మనకు ఇప్పుడు ఇంత అత్యంత అభివృద్ధి చెందిన వ్యవస్థగా మనకు బ్యాంకింగ్ రంగం అనేది ఉంది.
సో ఇందిరాగాంధీ గారు 1949లో, 1969లో, 1980లో బ్యాంకింగ్ సంబంధించి 14 బ్యాంకుల్ని, 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగిందని. ఈ అంశం కూడా ఇంపార్టెంట్. సో ప్రపంచవ్యాప్తంగా మొండి బకాయిల యొక్క శాతం అధికంగా ఉండే దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 5వ స్థానంగా చెప్పొచ్చు. మొండి బకాయిలు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ఇప్పుడు విజయమాల్ లాంటి, నీరవ్ మోదీ లాంటి వాళ్ళు అందరూ కూడా మొండి బకాయిలుగా వస్తారండి. సో వాళ్ళ వల్లే కదా లాభాల్లో ఉన్న బ్యాంక్స్ నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నష్టాల్లో ఉన్న బ్యాంక్స్ని తీసుకెళ్ళి లాభాల్లో ఉన్న బ్యాంక్స్లో విలీనం చేశారు మొన్న ఏప్రిల్ 1న. అంటే ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంక్స్ని విలీనం చేయడం జరిగింది అనే క్వశ్చన్ వేయచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ బ్యాంక్స్ని విలీనం చేయడం జరిగింది అని క్వశ్చన్ వేయచ్చు. కెనరా బ్యాంకులో ఏ బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది అని క్వశ్చన్ వేయచ్చు. అలహాబాద్ బ్యాంకులో ఏ బ్యాంక్స్ని విలీనం చేయడం జరిగింది అనే క్వశ్చన్ కూడా వేయచ్చు. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని రీసెంట్ బ్యాంకింగ్ ఎమల్గేషన్ ప్రాసెస్గా, బ్యాంకింగ్ మెర్జింగ్ ప్రాసెస్గా మనం చెప్పచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ని దేనా బ్యాంక్ని కలిపారు. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ని, కార్పొరేషన్ బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది. సో ఇండియన్ బ్యాంక్ అనేవన్నీ కూడా మనకి నెక్స్ట్ 4th స్టేజ్లో మనకి రావడం జరుగుతుందండి. ఈ అంశాలు కూడా మనకు గుర్తుండాలి. సో ప్రపంచ బ్యాంకుకి అధ్యక్షుడి పేరు డేవిడ్ మాల్పాస్ అనే పేరు మనకి రావడం జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలుగుతుంది. 2036 వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే. సింగపూర్ ఎన్నికల్లో లీ సీన్ లూంగ్ పీపుల్స్ యాక్షన్ పార్టీ మళ్ళీ తిరిగి విన్ అవ్వడం జరిగింది. సింగపూర్ యొక్క స్వాతంత్ర దినోత్సవంగా మనం ఇయర్గా 1965 అని చెప్తారు. సో అంతర్జాతీయ అంశాల్లో కొన్ని వాటిని ప్రస్తావించామని, రిమైనింగ్ వాటి గురించి కూడా మనం ప్రస్తావిద్దాం.